యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదంను పొందుకుంటున్న ప్రతి బిడ్డలకును హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థించుట, వాక్యములు ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకునుట మరవవద్దు, మర్చిపోకూడదు. ఎందుకు అంటే ఈరోజు మనందరం ఇలా సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఆయన కృప లేకపోతే ఎప్పుడూ మనము మరణించేవారము. కేవలము సజీవులుగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, సమృద్ధిలో ఉంటూ ఉన్నామంటే దేవుని కృప. కాబట్టి ఆ దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రతిరోజు కూడా దేవుని స్తుతించుటలో, ఘనపరచుటలో, ఆరాధించుటలో, మహిమపరచుటలో మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. రేపటి దినము గురించి అతిశింపకుము, ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు. ఎంతో మందిము కూడా రేపటి దినము గురించి ఆశిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అంటు రేపు ఏం జరగబోతుందో, ఏం సంభవిస్తుందో అది మనకు తెలీదు. కాబట్టి సమయమును వ్యర్థపరచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. రేపటి గురించి ఆలోచించి, రేపటి గురించి చింతపడుతూ, ఏం తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, రేపటికి ఏం కూర్చుకుందామా, ఇటువంటి తలంపులు, ఆలోచనలు, ఆశలు ఇటువంటివి ఒక క్రైస్తవ బిడ్డలలో ఎప్పుడు కూడా ఉండొద్దు. క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ అంటే ఎప్పుడు కూడా మన మనసు, ఆలోచన, దృష్టి దేవునితో ఉన్నప్పుడే నిజమైన దేవుని బిడ్డగా, పరిపూర్ణులుగా నిలిచి ఉంటూ ఉంటారు. అన్యుల వలె ఈ రేపటి సమయం గురించి, రేపటి ఆలోచన, రేపు ఎలా ఏం ధరించుకుందాం, ఏం తిందాం, ఇంకా ఎలా కూర్చుకోవాలి అనే ఆలోచనలు కలిగిన వారుగా క్రైస్తవులు ఆ విధమైన స్థితిని కలిగి ఉంటే వారి యొక్క స్థితి నిలువెచ్చిన స్థితిగానే ఉంటూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రతి దినము కూడా మన ఆశ, ఆలోచన దేవుని కొరకే మనం తప్పిస్తూ ఉండాలి. ప్రతి దినము కూడా ప్రార్థించడం అస్సలు మర్చిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత సంతోషకరమైన మనం ఇదిలో ఉన్నా, ఎంత బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా నీవు లేచి మోకరించటం మర్చిపోవద్దు, ప్రార్థించటం మానవద్దు. ఇంకా వాక్యము చదువుట, ధ్యానించుట, నెమరవేసుట మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా మన జీవితంలో ఆరిపోయే దీపం వలె ఉండకూడదు. ప్రతిరోజు మండుతున్న దివిటిగా ఉండాలి. నిత్యము ఒక నూనె కలిగిన బుడ్డీలో నూనె కలిగిన మరి ఆత్మను కలిగిన వారిగా, ఆత్మపూర్వముగా మనం నిలిచి ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పరలోకపు ఆ నిత్య రాజ్యపు వారసులుగా మనము నిలిచి ఉంటాము. అక్కడికి మనం చేర్చబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడవు నీవు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ఉదయకాల వేకములో ప్రభా, పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు ప్రభా జ్ఞాపకము చేసుకోనండి తండ్రి. ప్రతి లిస్టెల్ బికో బ్లాక్ హార్న్ ది లిస్టెల్ ఫావరిమా when my go bricost and favrima kruparikost remain pratinimos daba shuri mandi list and be go bricon the favrima I can my soul list and be of favrima where God the my hell be go bricost help bricost me ఏసయానికి వందనాలు, పరిశుద్ధాత్మ దీవానికి వందనాలు. నీ ఆత్మ చేత నింపండి ప్రభా. ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఈ యొక్క ప్రతిని క్లాస్లో నిలిచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబంలో ఏ సమస్యల చేత బాధపడుతున్నారు, ఏ వ్యాధి చేత బాధపడుతున్నారు ప్రభా, ఇప్పుడే మీరు ప్రతి వేకము మీ ఆత్మ చేత నింపి వారికి ఉంటున్న ప్రతి సమస్య నుండి విడిపించండి. పరిశుద్ధాత్మన నీ పరిలోకపు శక్తి చేత నింపండి నాయన. పరిలోకపు నీ శక్తి చేత మండించండి పరిశుద్ధాత్మడ. విజ్ నాట్ ద గ్లోరీ కామ్ ది మై హోలీ స్పిరిట్ ద బ్లాక్ ఎనీ ఫావరిమా ఐ కెన్ కమ్ ది రిస్టాండ్ మీ షుబ్లీ కాసిమ్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.